చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం దేశం మొత్తం మీద హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ఎగువ రాగిమానుపెంటకు చెందిన కార్తిక్ బుల్లెట్ దిగి చికిత్స పొందుతూ మరణించాడు. మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల ముఖ్య నాయకుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం ఎగువమత్యం గ్రామానికి చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి మృతి చెందాడు. సాల్వాజుడు వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ హత్య ఘటనలో చలపతి కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. చలపతి తలపైన గతంలోనే కోటి రివార్డును ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హెడ్మాకి గురువు కూడా చలపతి అని విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం నుండి ఒక జవాన్ వీరమరణం పొందితే తవనంపల్లి మండలం నుండి ఒక మావోయిస్టు మరణించాడు. దేశం మొత్తం చిత్తూరు జిల్లా వైపే చూస్తూ ఉంది. వీర జవాన్ మృతదేహం మంగళవారం రాత్రి స్వగ్రామానికి చేరుకోనుంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికార లాంఛనాలతో కార్తిక్ మృతదేహానికి అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నట్లు సమాచారం.